ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతుంది. ఈ సీజన్ లో భాగంగా మొత్తం 70 లీగ్ మ్యాచ్లు ఆడనుంది ఐపీఎల్ 10 జట్లు. మార్చి 28న ప్రారంభమైన ఈ ఐపీఎల్ 19వ ఎడిషన్ ఈ రోజుతో సగం మ్యాచ్లను పూర్తి చేసుకోనుంది. 70 లీగ్ మ్యాచ్లకు గాను ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగబోయే 35వ మ్యాచ్ తో సగం మ్యాచ్ను పూర్తి చేసుకోనున్నాయి. ఇక ఈ రోజు డబుల్ హెడర్ మ్యాచ్ల్లో భాగంగా సాయంత్రం జరిగే రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ నుంచి రివెంజ్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. అంటే మిగతా సగం మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన అంటే ఒక్క మ్యాచ్ మినహా సగం ఐపీఎల్ పూర్తి చేసుకున్న 10 జట్ల పాయింట్ల టేబుల్ పరిస్థితి ఎలా ఉందో, ప్లే ఆఫ్ చేరుకోవాలంటే మిగతా జట్లు ఎన్నేసి విజయాలు సాధించాలనే విషయాల గురించి తెలుసుకుందాం. నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ 34వ మ్యాచ్ లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల టేబుల్లో 2వ స్థానంలో ఉండి ప్లే ఆఫ్ కు మరింత దగ్గరైంది. ఇక ఈ ఓటమితో గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్ అవకాశాలకి మరింత క్లిష్టతరం చేసుకుంది. ఇక మొత్తంగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లకు గాను 5 విజయాలతో, ఒక మ్యాచ్ రద్దు కారణంగా 11 పాయింట్లతో పాయింట్ల టేబుల్లో మొదటి స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం ఏ జట్టు అయినా 16 పాయింట్లు సాధించాల్సి ఉంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కు మిగిలిన 8 మ్యాచ్లకు గాను 4 గెలిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఇక ఆర్సీబీ 7 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి 2వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా 7 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించాల్సి ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా సేమ్ ఆర్సీబీ మాదిరే. ఇక నుంచి జరగబోయే 7 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్లకు గాను 4 విజయాలతో 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించాల్సి ఉంది. ఇక సిఎస్కే 7 మ్యాచ్లకు గాను 3 విజయాలతో 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే 7 మ్యాచ్లకు గాను 6 విజయాలు సాధించాల్సి ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్లకు గాను 3 విజయాలతో 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈ జట్టు మిగిలిన 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఇక గుజరాత్ టైటన్స్ 7 మ్యాచ్లకు గాను 3 విజయాలతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఈ జట్టు ఆడబోయే 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించాల్సి ఉంది. ఇక ముంబై లక్నో పరిస్థితి మరింత ప్లే ఆఫ్ క్లిష్టతరం చేసుకుంది. చెరో 7 మ్యాచ్ల్లో చెరో 2 విజయాలతో చెరో 4 పాయింట్లతో 8-9 స్థానాల్లో ఉన్నాయి. ఈ 2 జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్ లో అంటే మిగతా 7 మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు టాప్ లో ఉన్న జట్లు రివెంజ్ మ్యాచ్ లో వెనకబడాల్సి ఉంది. ఇక కేకేఆర్ పరిస్థితి అద్దుమానంగా తయారైంది. ఇక కేకేఆర్ పరిస్థితి 99% ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఏదో అదృష్టం కలిసి వస్తే తప్ప ఆ జట్టుకు అవకాశం లేదు. మిగతా 7 మ్యాచ్ల్లో గెలిచినా కూడా 17 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో వస్తాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అయినా కేకేఆర్, ముంబై, లక్నో జట్లకి ఇంకొక ఓటమి చవిచూస్తే మాత్రం ప్లే ఆఫ్ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. మొత్తంగా పంజాబ్ కింగ్స్ కు ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అధిక శాతంగా ఉంటే ఆర్సీబీ, రాజస్థాన్ కూడా 80% ప్లే ఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కి 70% ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. ఇక సిఎస్కే, ఢిల్లీ, గుజరాత్ కి 50-50% గా మారింది. ఇక ముంబై, లక్నో జట్లకు మాత్రం 40%, కేకేఆర్ కి 90% అవకాశం లేదు.